శ్రీమాత్రే నమః. 17వ తారీఖు రోజు ఒక అద్భుతమైనటువంటి శుభయోగమైనటువంటి సమయం రాబోతుంది. మన తంత్ర విధానానికి అనుసంధానమైనటువంటి సమయం, చాలా చాలా శక్తివంతమైనటువంటి సమయం. కృష్ణాష్టమి ముగించుకొని నవమి తిథి రోజు వచ్చేటటువంటి సింహ క్రాంతి అనేటటువంటి సమయము మన సింహముఖి అయినటువంటి ప్రత్యంగరీ దేవి మాతమ్మకు చాలా విశేషమైనటువంటి విశిష్టత కలిగినటువంటి సమయం. ఆ సమయము నుండి 9 గంటలు గడిచిన తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్త బలం ఏదైతే ఉందో, నవవిధములు అయినటువంటి దశమహాదేవతల్లో 9 దేవతలను అనుసంధానము చేసుకొని 10వ దేవతగా ప్రత్యంగరీ దేవి మాతని అనుసంధానము చేసి దశమి తిథి నాడు 18వ తారీఖు రోజు తెల్లవారుజామున 3:35 చేసేటటువంటి యంత్ర శంకుస్థాపన కార్యక్రమానికి ఎంత విశేషమైనటువంటి బలం ఉంటుంది అనేది మీ అందరికీ తెలియదు. తంత్ర విధానములో మనకు సంబంధించిన మన సాంప్రదాయ విధానములో మనకు చాలా ముఖ్యమైనటువంటి శంకుస్థాపన ముహూర్త బలములు 2 ఉంటాయి. ఒకటి శ్రావణ మాసంలో సింహక్రాంతి అనేటటువంటి సమయము గడిచిన తర్వాత 9 గంటల తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్తము. ఇంకోటి కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి పర్వదినము అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి 9 గంటల సమయము తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్త బలము. ఈ రెండిట్లలోనే మాత్రమే మనము ప్రత్యంగరాదేవి మాత తాంత్రిక విధానములో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు అర్హత ఉంటుంది. మనం ఏ ముహూర్తము పడితే ఆ ముహూర్తములో శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి వీలుండదు. మనకంటూ 2 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండిట్లలో శ్రావణ మాసములో 17వ తారీఖు రోజున నవమి తిథి రోజున సాయంకాలం 7 గంటలకు సింహక్రాంతి అనేటటువంటి సమయము పురస్కరించుకొని తెల్లవారుజామున 18వ తారీఖు రోజున 3:35 వచ్చేటటువంటి విశేషమైన శంకుస్థాపన గడియల్లో మనందరము కలిసి 108 మంది దంపతులతో కలిసి మనము శంకుస్థాపన కార్యక్రమంలో పెట్టేటటువంటి యంత్రాన్ని మనం పెడితే తరతరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాల వరకు కూడా అమ్మ అనుగ్రత మనము అందుకున్నటువంటి వారేమో అవుతాము. కాబట్టి 17వ తారీఖు మనము నిర్వహించేటటువంటి 108 మంది దంపతుల యొక్క హోమ కార్యక్రమానికి అందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ రావాలి, అమ్మవారి అనుగ్రతని పొందాలి. అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అమ్మవారి అనుగ్రత పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ 17వ తారీఖు రోజున విచ్చేయాలి. అమ్మవారి అనుగ్రత మీరు పరిపూర్ణంగా పొందాలి. 18వ తారీఖు మనం చేసేటటువంటి శంకుస్థాపన కార్యక్రమం పర్వదినమున ఆ యంత్రము పెట్టిన తర్వాత అమ్మకు తెలియాలి ఎవరెవరు నా దేవాలయ నిర్మాణానికి యంత్రము పెట్టారనేటటువంటి విషయము.